హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము నువ్వుల లడ్డు చేస్తున్నాము. నువ్వుల లడ్డు నాగుల చవితి ఫెస్టివల్కి స్పెషల్. దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా కొబ్బరి తురుము పట్టుకొని పెట్టుకున్నాను. అలాగే నువ్వులు తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి అలాగే ఇలాచి పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్కి తగినంత బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ముందుగా తురిమి పట్టుకున్న కొబ్బరి పౌడర్ని నువ్వుల పొడిలో వేసి కలుపుకోవాలి. అలాగే మనం బియ్యం పిండి అండ్ బెల్లం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రకాల స్వీట్స్ వచ్చాయి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని నువ్వుల పొడిని లడ్డుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల లడ్డు స్వీట్ని అండ్ అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. ఈ నాగుల చవితికి ఈ నువ్వుల లడ్డుని నాగమయ్య స్వామికి ఇష్టంగా పెడతారు. నేను నాగుల చవితి ఫెస్టివల్కి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాను. నేను పుట్టకి పెట్టాలని ఒక శారీ తీసుకున్నాను. అలాగే నాగమయ్య స్వామిని పూజ చేసుకోవడానికి కావాల్సిన ఆవు పాలు, నైవేద్యము, అలాగే ఈ వీడియోలో చూపించిన విధంగా పూజ సామాగ్రి రెడీ చేసుకున్నాను. మీరు కూడా నాగుల చవితికి పుట్టలో పాలు పోసారా, లేదంటే పుట్టకి కానీ నాగమయ్య స్వామి విగ్రహాలకి అయినా పాలు పోసి చేసుకోండి. ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా నాగదోషాలు ఉన్నా తొలగిపోతాయి. గుడిలో నాగమయ్య స్వామిని వాటర్తో క్లీన్ చేసి స్వామివారి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని నైవేద్యం పెట్టుకొని ఆవు పాలు పోసి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. సక్సెస్ఫుల్గా స్పెషల్ ఈ నాగుల చవితి ఫెస్టివల్ ఇలా కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.